శ్రీ సాక్షి గణపతి ఆలయ చరిత్ర, మహిమలు మరియు విశేషాలు. ఆదిశక్తి పూజలలో గణపతికి అత్యంత ప్రాముఖ్యముంది. అతను విఘ్నాలను తొలగించే దేవుడు. అలాంటి గణపతి స్వయంగా సాక్షిగా నిలిచిన ప్రదేశమే శ్రీ సాక్షి గణపతి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలానికి సమీపంలో శిఖరాల మధ్యన దట్టమైన అడవుల్లో నెలకొన్నది. శ్రీశైల క్షేత్రయాత్రలో గణపతిని దర్శించుకోకపోతే ఆ యాత్ర అపూర్ణమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ స్థలం, భౌగోళిక విశేషాలు. శ్రీ సాక్షి గణపతి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందికొట్కూరు రోడ్డులో శ్రీశైలం వెళ్లే మార్గంలో కొలనుపాక గ్రామానికి సమీపంలో ఉన్నది. ఈ దేవాలయం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్న భక్తులు ముందుగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. గణపతి విగ్రహం కొండపైన ఉండటంతో భక్తులు మెట్ల ద్వారా పైకెక్కడారు. ఆలయ పరిసరాల్లో భక్తులు ధ్యానం చేసేందుకు అనువైన శాంత వాతావరణం ఉంటుంది. సాక్షిగా నిలిచిన గణపతి స్వామి. పురాణాల ప్రకారం ఒక భక్తుడు శ్రీశైలం క్షేత్రయాత్రకు వెళ్లినప్పుడు తన యాత్రను దేవతలకి, పితృదేవతలకి సాక్షిగా చెప్పేందుకు ఎవరినైనా పిలవాలనుకుంటాడు. అప్పుడు గణపతి స్వయంగా ప్రదర్శనలోకి వచ్చి, నేను నీ యాత్రకు సాక్షిని అవుతాను అని చెప్పినట్లు చెబుతారు. అప్పటినుంచే గణపతి సాక్షి గణపతి గా ప్రసిద్ధి చెందాడు. కథ యొక్క పూర్వాపరాలు. శతాబ్దాల కిందట ఒక మహాభక్తుడు శ్రీశైలం వెళ్లాలనుకున్నాడు. కాని యాత్రకు వెళ్లి వచ్చిన తరువాత పితృదేవతలకి పుణ్యం చేకూరాలంటే సాక్ష్యం అవసరం. అలాంటి సమయంలో అతను ఓ విష్ణుభక్తుడు సలహా మేరకు గణపతిని పూజించాడు. అప్పటి తన యాత్ర సత్యమని పితృదేవతలకి చెప్పేందుకు గణపతి తన హస్తంలో ఒక గ్రంథాన్ని పట్టుకుని శాసనంగా నిలిచాడు. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమంటే ఇది సాధారణ గణపతిలా కాకుండా కుడి చేతిలో తాలిక బొమ్మ పట్టుకుని ఉంటుంది. ఇది యాత్రకు సాక్ష్యంగా నిలిచిన సంకేతం. ఈ ఆలయంలోని గణపతి ఆయన తలకి తలపాగా ధరించబడినట్టు కనిపిస్తుంది. శ్రీశైలం క్షేత్రయాత్రలో ప్రత్యేకత. శ్రీశైలయాత్ర అత్యంత పవిత్రమైనది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడి మల్లికార్జునేశ్వరుడు, అమ్మవారు భ్రమరాంబాదేవి రెండు ముఖ్యమైన రూపాలు. ఈ యాత్రకు ముందు గణపతి సాక్షిగా ఉంటేనే యాత్ర సంపూర్ణంగా ఫలిస్తుంది. అందుకే భక్తులు మొదట గణపతి దర్శనానికే వెళ్తారు. భక్తులు గణపతిని దర్శించిన తరువాత మాత్రమే శ్రీశైలం చేరుకుంటారు. ఇది విఘ్నేశ్వరుని అనుమతితో మాత్రమే మహాయాత్ర సఫలమవుతుంది అనే భావన. ఈ సాక్షి గణపతి ఆలయ దర్శనం లేకుండా శ్రీశైలం దర్శనం నిష్ఫలమవుతుందని భక్తులు నమ్ముతారు. పండుగలు మరియు ఉత్సవాలు. ఈ ఆలయంలో వినాయక చవితి అతి వైభవంగా జరుపబడుతుంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. వినాయక నవరాత్రుల సమయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీశైల యాత్రా కాలంలో శివరాత్రి సమయాన వేలాది మంది భక్తులు సాక్షి గణపతిని దర్శించుకుని ఆపై శ్రీశైలానికి వెళ్లడం ఆనవాయితీగా ఉంది. ఆలయ నిర్మాణం మరియు శిల్పకళ. ఈ ఆలయ నిర్మాణం ప్రాచీన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. ఆలయం చుట్టూ సుందరమైన దట్ట అడవి ఉంటుంది. విగ్రహం శిల్పకళలో అపురూపంగా ఉంటుంది. గణపతి ముఖం శాంతియుతంగా, ఆయన చేతుల్లో పట్టిన గ్రంథం సాక్షిగా నిలిచిన సంకేతంగా ఉంటుంది. తంత్రములు మరియు విశ్వాసాలు. ఈ గణపతిని దర్శించిన వారు తమ చేసిన ప్రతి పుణ్య కర్మకు గణపతిని సాక్షిగా పెట్టుకుని ఆయన సాక్షిగా తమ ఆచరణలకు ధృవీకరణ పొందుతారు. ఇది భక్తి భావనలో అత్యంత శుద్ధి సూచకం. విద్యార్థులు, ఉద్యోగార్థులు, యాత్రికులు తమ ప్రారంభాలలో ఈ గణపతిని పూజిస్తారు. గణపతి సమ్మతి లేకుండా ప్రారంభించిన కార్యం విఘ్నసహితంగా పూర్తవదని వారు నమ్ముతారు. ఆధ్యాత్మిక ప్రసక్తి. సాక్షి గణపతి ఆలయం అనేది ఒక ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తికి నిజాయితీ, నమ్మకం, కర్మ ఫలితాలపై విశ్వాసాన్ని పెంచే స్థలంగా నిలుస్తుంది. దేవుడు సాక్షిగా ఉంటాడన్న భావన భక్తులను ధర్మబద్ధంగా జీవించేందుకు ప్రేరేపిస్తుంది. ఇది భక్తులలో భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. సారాంశంగా చెప్పాలంటే సాక్షి గణపతి ఆలయం శ్రీశైలానికి ముందున్న మహాప్రాచీన గణపతి ఆలయం.
ఇక్కడ గణపతి సాక్షిగా భక్తుని యాత్రను ధృవీకరించినట్లు పురాణకథ. భక్తులు శ్రీశైల యాత్ర ముందు తప్పనిసరిగా ఈ ఆలయంలో గణపతిని దర్శిస్తారు. కుడి చేతిలో గ్రంథం పట్టిన విగ్రహం ఈ ఆలయ ప్రత్యేకత. వినాయక చవితి, శివరాత్రి, కార్తీక మాసాలలో విశేష రద్దీ. ఇది భక్తులకు విశ్వాసం, ధర్మనిష్టలు పెంచే ఆధ్యాత్మిక స్థలం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.